హాయ్ ఫ్రెండ్స్, ఇది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. మనం ఇంతవరకు 5 వీడియోస్లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, ఆర్ ఎలా వాడాలి, క్వశ్చన్స్ కూడా ఎలా చేయాలి నేర్చుకున్నాము. ఇప్పుడు 6వ వీడియోలో ఫైనల్లీ సెకండ్ చాప్టర్లో ఈ వీడియో. ఇది కన్వర్జేషన్ అంటే మాట్లాడేటప్పుడు ఎలా ఉపయోగించాలి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, షెల్ బి, విల్ బి లను దాని గురించి మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. మనం అందువల్ల మీకు ఏమైందంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఇంత ఈజీగా మనం క్వశ్చన్ చేయొచ్చా, ఇంత ఈజీగా మాట్లాడొచ్చా. ఇక్కడ ఫస్ట్ నేను ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉండేటువంటి ఒక కన్వర్జేషను నేను మీకు రాశాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమల కమల ఇద్దరి మధ్యలో సంభాషణ, ఇద్దరు మాట్లాడుకుంటారు. ఫస్ట్ అమల వస్తుంది. అమల ఏమంటుంది, కమల నువ్వు ఇంట్లో ఉన్నావా, ఆర్ యూ ఇన్ హౌస్ అని అడుగుతుంది ఆవిడని ఫోన్లో. అంటే కమల ఏమంటుంది అప్పుడు, ఐ ఆమ్ నాట్ ఇన్ హౌస్. ఇక్కడ చూడండి, ఐఎమ్ వచ్చింది. ఐ ఆమ్ ఇన్ ఆఫీస్, నేను ఇంట్లో లేను, నేను ఆఫీస్లో ఉన్నాను. మళ్ళీ అమల అంటుంది, విల్ యూ బీ ఇన్ హౌస్ ఈవినింగ్, సాయంత్రం ఇంట్లో ఉంటావా, అమల అడుగుతుంది వీడిని. ఇక్కడ అడిగినప్పుడు ఫ్యూచర్ కాబట్టి విల్ యూ బీ ఇన్ హౌస్ ఈవినింగ్, సాయంత్రం ఇంట్లో ఉంటావా. ఎందుకంటే భవిష్యత్తులో సాయంత్రం ఇంకా కాలేదు, ఇప్పుడు ఆఫీస్లో ఉన్నావు అంటే ఇప్పుడు ఆఫీస్లో ఉంది కాబట్టి ఈవినింగ్ ఇంట్లో ఉంటావని అడిగింది. అప్పుడు కమల, ఎస్ ఐ విల్ బీ ఇన్ హౌస్ ఆఫ్టర్ 6:30 PM. అవును, నేను 6:30 తర్వాత ఇంట్లో ఉంటాను. ఇలాగ ఫస్ట్ కన్వర్జేషన్ మీకు జస్ట్ 5 వాక్యాలని ఈజీగా సులభంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, అలాగే సెకండ్ కన్వర్జేషన్లో ఇది రాణి మరియు లక్ష్మి మధ్యలో కన్వర్జేషన్. ఇది దేని గురించి అంటే మామూలుగా ఇది ఇద్దరు రాణి లక్ష్మి. అయితే ఫస్ట్ రాణి ఇక్కడ లక్ష్మి వల్ల ఇంటికి వస్తుంది, వచ్చి ఆవిడతో మాట్లాడుతుంది అనమాట. ఏం మాట్లాడుతుందంటే రాణి అడుగుతుంది, ఆర్ యు జయ, నువ్వు జయానా అంటుంది. ఎవరిని? లక్ష్మిని. లక్ష్మి అంటుంది, నో ఐఎమ్ నాట్ జయ, నేను జయ కాదు, ఐఎమ్ లక్ష్మి, నేను లక్ష్మి అంటుంది ఆవిడ. అంటే మళ్ళీ రాణి అడుగుతుంది, సారీ ఐఎమ్ రాణి, సారీ అండి నేను రాణిని. ఐఎమ్ దీపాస్ ఫ్రెండ్, నేను దీపాస్ ఫ్రెండ్ అంటుంది ఆవిడ. దీప ఎవరు? లక్ష్మి వాళ్ళ డాటర్ అనమాట. ఐఎమ్ దీపాస్ ఫ్రెండ్. అయితే మళ్ళీ వాజ్ దీప ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే, దీప నిన్న హైదరాబాద్లో ఉందా అని రాణి అడుగుతుంది. అందుకే నిన్నటి గురించి చెప్తున్నాం కాబట్టి పాస్ట్లో ఇక్కడ వాజ్ వచ్చింది. ఓకే, వాజ్ దీప ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే, నిన్న దీప హైదరాబాద్లో ఉందా ప్రశ్న, క్వశ్చన్ మార్క్ పెట్టాము ఇక్కడ. లక్ష్మి అంటుంది, నో సారీ దీప వాజ్ ఇన్ గుంటూరు ఎస్టర్డే, దీప నిన్న గుంటూరులో ఉంది. ఇక్కడ క్వశ్చన్ వాజ్ దీప ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే, నిన్న జరిగిపోయింది కాబట్టి వాజ్తో స్టార్ట్ చేసాం. మళ్ళీ లక్ష్మి ఏం చెప్తుంది, దీప వాజ్ ఇన్ గుంటూరు ఎస్టర్డే, దీప నిన్న ఇంట్లో ఉంది, గుంటూరులో ఉంది అని చెప్తుంది. ఇవి 2 కన్వర్జేషన్స్, 2 సంభాషణలు. ఒకటేమో ఫస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య, ఇది ఒకటేమో ఇద్దరు ఒక ఫ్రెండ్, తర్వాత ఫ్రెండ్ వాళ్ళ మదర్, వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్. ఇది జస్ట్ మీరు ఇది చూస్తే మీకు కొంత ఐడియా వస్తుంది. ఇది ఎవరెవరి మధ్యలో కన్వర్జేషన్, ఒక ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్స్ మదర్. ఓకే, ఫ్రెండ్ మరి ఫ్రెండ్ మదర్ మధ్యలో సంభాషణ అనమాట. ఇవి 2 కన్వర్జేషన్స్. మీరు ఇలాగా ఎన్నో కన్వర్జేషన్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా మాట్లాడుతుంటే చిన్న చిన్న వాక్యాలు మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు కూడా ఏమైనా డౌట్స్ అవి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఇందులో వచ్చినట్టయితే, మీకు పూర్తిగా అర్థం కానట్టయితే మీరు నన్ను అడగచ్చు. మీరు నన్ను మామూలుగా వీడియో బాక్స్లో పెట్టచ్చు. వీడియోలో మామూలుగా మీరు కామెంట్ బాక్స్లో ఒకేలా కనుక ఇవన్నీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో తెలియజేసినట్టయితే నేను ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను మీకు. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నేను చేసిన వీడియోస్ అన్ని మన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. పర్సన్స్ పైన దాదాపు 10 వీడియోస్ చేశాము. ఇది యామ్, ఈజ్, ఆర్ సెకండ్ చాప్టర్. దీనిపైన ఒక 6 వీడియోస్, మొత్తం 16 వీడియోస్ మీకు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ అట్లీస్ట్ 75% నేర్చుకునే విధంగా, రూపాయలు 75% మీరు నేర్చుకునే విధంగా ఈ 2 చాప్టర్స్లో పర్ఫెక్ట్ అయితే మీకు వచ్చేస్తుంది. మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు హెసిటేషన్ కూడా పోతుంది. మీరు ఇంత ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంత సులభమా అని కూడా అనుకుంటారు మీరు. అంత బాగా ఉన్నాయి 2. మొత్తం అందులో 10% పైన 10 వీడియోస్, ఈ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ చాప్టర్ పైన మొత్తం కలిపి 6 వీడియోస్, మొత్తం 16 వీడియోస్ కనుక మీరు చూసి నేర్చుకున్నట్టయితే మీకు ఇంగ్లీష్ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఇది బాగా నేర్చుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. బాయ్.